గట్టిగా చేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క 10-15 నిమిషాలు మాట్లాడి కూర్చుండిపోతాను. కీర్తనలు 127 3వ మాట మనందరికీ తెలిసిన మాటలే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆ ఒక్క వచనం చాలండి, ఇంకెక్కువ వద్దు. గర్భఫలము ఎవరిచ్చే బహుమానం అండి? దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మానవుని జీవితంలో మనము చాలా బహుమానాలు పొందుతూ ఉంటాం. చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి చిన్న చిన్న బహుమానాలు పొందుతూ ఉంటారు. అదేవిధంగా క్లాస్లో ఉన్న పిల్లల దగ్గర కూడా బహుమానాలు పొందుతూ ఉంటారు. అదేవిధంగా యవ్వనస్తులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొన్ని బహుమానాలు ఇస్తే ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉంచుకుంటారు. అదేవిధంగా వివాహం అయిన తర్వాత కూడా కొంతమంది భర్తలు భార్యలకి, భార్యలు భర్తలకి కూడా కొన్ని బహుమానాలు ఇస్తారు. లోకంలో మనం చూసినట్లయితే చాలా రకాల బహుమానాలు ఉన్నాయి. అయితే అవి లోకంలో ఉన్న మనుషుల చేత ఇవ్వబడతాయి, కానీ ఒక్క గర్భఫలమే మాత్రమే దేవుని చేత ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన మందిరంలో మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు ఎవరైనా లేకపోతే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మీతోని మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో వివాహం అయ్యి ఇంకా నీ జీవితంలో పిల్లలు లేకపోతే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే, అది కేవలము దేవుడు మాత్రమే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం చూసినట్లయితే పిల్లల విషయంలో చాలా మంది ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్తుంటారు, ఎన్నో హాస్పిటల్కి వెళ్తుంటారు, ఎన్నో ప్రదేశాలు కూడా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే గర్భఫలము అనేది ఒక స్త్రీకి గొప్ప విలువతో కూడింది. అయితే చాలా మందికి ఏంటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా వారి వ్యక్తిగత జీవితంలో పిల్లలు లేనప్పుడు, ఈ లోకంలో దేవుణ్ణి అంగీకరించక లేనప్పుడు ఏ విధమైతే కార్యక్రమాలు ఉంటాయో అలాంటివి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో మనకి ఇంకా వారసులు కానీ పిల్లలు కానీ ఎవరైనా లేకపోతే అది కేవలము దేవుడు మాత్రమే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఇచ్చిన పిల్లల్ని మనం ఏ విధంగా చూడాలి? ఒకటి, ఈరోజు దేవుడు ఇవ్వలేని వారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన పిల్లల గురించి మనము ఏ విధంగా వాళ్ళని పెంచాలి, ఏ విధంగా ఉంచాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక 3 స్త్రీలు కనిపించారు. ఆ 3 స్త్రీల నుంచి ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా ఏంటంటే, మనము ఆదికాండము 21వ అధ్యాయము 15 మనం చదివినట్లయితే అక్కడ హాగరు యొక్క జీవితము రాయబడ్డది. చాలా మందికి బహుమానాలు ఇచ్చిన తర్వాత దేవుడు ఆ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ హాగర్ గారు తన వ్యక్తిగత జీవితంలో తనకిచ్చిన బహుమానాన్ని ఏం చేసిందంటే పొదల్లో పడేసింది. ఎందుకంటే ఆమెకున్న సమస్య బట్టి ఎక్కడ పడేసిందంటే పొదల్లో పడేసింది. ఈరోజు అనేకమైన స్త్రీలు పిల్లలు లేక చాలా మంది స్త్రీలు బాధపడుతుంటే, పిల్లలు ఇచ్చిన స్త్రీలు వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఈ గుంపంతా హాగర్కి సంబంధించిన గుంపే. పిల్లలు లేని వాళ్ళకి ఆ బాధ తెలుసు. అయ్యో పిల్లలు ఉంటే బాగుండని. చాలా మంది ఏంటంటే రోడ్డు మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి పని పాఠాలు ఉండవు, చదువు ఉండదు, అదేవిధంగా ఒక ఉద్యోగము ఉండదు. ఇంకా తండ్రి మీద బతికి తండ్రులు కష్టపడితే ఇంకా తిందాము అనుకొని ఊరి మీద తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు అంటే ఆ పొద బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు. హాగర్ యొక్క జీవితంలో ఏంటంటే తనకి సమస్య వచ్చింది. ఆ పిల్లడు ఏడుపు చూడలేక పొదల్లో విడిచిపెట్టింది. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ఏంటంటే చిన్నతనంలో నుంచి వాళ్ళకి చక్కగా పెంచలేక పెద్దయిన తర్వాత ఆడు మాట వెనక ఆడు ఎక్కడంటే ఈ రోడ్ల మీద. అప్పటికి రోడ్లు లేవు కాబట్టి ఒకవేళ రోడ్లు ఉంటే హాగర్ రోడ్డు మీద వదిలేసిందని రాయబడవచ్చేమో. కానీ హాగర్ ఏం చేసిందంటే ఆ చిన్నవాడిని అక్కడ వదిలేయడం జరిగింది. అదే పరిశుద్ధ గ్రంథంలో మనము నిర్గమకాండము 2:3 చదివినట్లయితే మోషే యొక్క తల్లి ఎక్కడ విడిచిపెట్టింది? నీ నది దగ్గర. అక్కడ ఆ తల్లి పొదల్లో అయితే ఈ యొక్క తల్లి ఏంటంటే వాటర్ దగ్గర. కానీ ఈ తల్లి ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు తన యొక్క కుమారుణ్ణి
చక్కగా చూసుకుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏంటంటే ఆమె విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంకా నా దగ్గర ఉంటే తన అరుపులు ఆ యొక్క సందర్భంలో రాజుకు తెలిసి మరలా చంపేస్తాడేమో భయానికి విడిచిపెడుతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని అదుపు చేయవలసినంత వరకు అదుపు చేస్తారు, అది ఏ విషయంలో అయినా. కానీ కొన్ని ఫైనాన్షియల్ విషయంలో లేకపోతే కొన్ని ఆట విషయంలో వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు ఏంటంటే, దేవా ఇంతవరకు నేను చదివించాను, ఇక నీ మీదే భారము. ఇది ఆ తల్లి కన్నా ఈ తల్లి కొంచెం బెటరే. మన వ్యక్తిగత జీవితాలలో పిల్లల చదువు విషయంలోనైనా లేకపోతే పిల్లల భవిష్యత్తు విషయంలోనైనా మన చేతిలో లేకపోతే మనం ఏంటంటే ప్రార్థన చేసి ముందుకి పంపించేయాలి. అంటే మోషే గారి తల్లిలాగా మనలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మూడో తల్లి, బహుశా అలాంటి తల్లి మన వ్యక్తిగత జీవితంలో ఉంటే ఎంతో మంచిది. ఆ తల్లి ఏంటంటే మనకి సమూయేలు యొక్క తల్లి హన్నా గారు ఎక్కడ బిడ్డను విడిచిపెట్టారంటే దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు చెప్పే మాట ఏంటంటే, తల్లి ఒడి కంటే పిల్లవాడు చదివే బడి కంటే దేవుని గుడి ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. గట్టికి చేద్దామండి. దేవునికి స్తోత్రం. తల్లి ఒడి 100కి 100% మంచిదైతే 100కి 1,00,00,000 దేవుని గుడి మంచిది. దేవునికి స్తోత్రం. అదే విధంగా పిల్లవాడు చదివే బడి 100కి 200% మంచిదైతే 100కి 2,00,00,000 దేవుని మందిరం గొప్పది. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆ దినాల్లో సమూయేలు ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యము అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఏ భక్తుడికి కూడా ఆయన స్వరము వినబడలేదట. అలాంటి వినబడలేని ఆ సమయంలో ఆ యొక్క తల్లి తన కుమారుణ్ణి అక్కడ పెంచిన తర్వాత ఆ స్వరము మరలా సమూయేలు మాత్రమే విన్నాడు. ఈరోజు మన పిల్లలు దేవుని యొక్క వాక్యం వినాలనే, దేవుని యొక్క మాటలు వినాలనే, దేవుని యొక్కది ప్రతీది పంచుకోవాలనే పిల్లల్ని ఎక్కడ విడిచిపెట్టాలంటే మందిరంలోనే విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.